టీ20 వరల్డ్ కప్ సక్సెస్ఫుల్లీగా కంప్లీట్ చేయడమే కాకుండా వరల్డ్ కప్ గెలిచినటువంటి టీమిండియా అదే ఊపుతోనే రేపటి నుంచి జింబాబ్వేతో 5 టీ20 మ్యాచెస్ అనేది ఆడబోతా ఉంది. ఈ మ్యాచెస్ వచ్చేసరికి ఇండియన్ టైమింగ్ ప్రకారం 4:30కి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఈ మ్యాచ్లు మనము ఎక్కడ వాచ్ చేయగలుగుతాము అని అంటే గాన సోనీ లివ్ యాప్లో కానీ సోనీ లివ్ ఛానల్లో కానీ అయితే మనము వీక్షించగలుగుతాము. ఇక ఏ అప్లికేషన్ ఏ ఛానల్లో కూడా అయితే ఈ లైవ్ అనేది రాదనమాట. ఇక ఈ మ్యాచ్ వచ్చేసరికి హరారాలోని స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో అయితే జరగబోతా ఉంది. ఈ మ్యాచ్ గురించి కొంచెం మనం పిచ్ గురించి కానీ గ్రౌండ్ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే ఈ గ్రౌండ్ వచ్చేసరికి మొత్తానికి కాంపిటేటివ్ వికెట్ అనమాట. అంటే బౌలర్కి ఉపయోగపడుతుంది. ఈ పిచ్ అనేది బ్యాట్స్మెన్స్ కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఎవరు యూజ్ చేసుకుంటే వాళ్ళ వైపు అయితే ఉంటుందన్నమాట. అంటే బ్యాట్కి బౌలింగ్కి మంచి యుద్ధం అని చెప్పుకోవచ్చు. రేపు మంచి మంచి స్కోర్స్ కూడా అయితే మనము ఈ గ్రౌండ్ నుంచి అయితే చూడగలుగుతాం అనమాట. మెయిన్గా ఫేసర్స్కి స్టార్టింగ్లో మంచి ఫేస్ అలాగే స్వింగ్ అయితే దొరుకుతూ ఉంటుంది. మిడిల్ ఓవర్లకు పోయిన తర్వాత స్పిన్నర్లకు కూడా అయితే ఆటలోకి వస్తారనమాట. వాళ్ళకు కూడా అయితే బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్లో ఫేసర్స్కి వచ్చేసరికి 47 వికెట్స్ తీస్తే స్పిన్నర్స్ వచ్చేసరికి 35 వికెట్స్ అయితే తీయడం జరిగిందనమాట. ఇక ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో 44 మ్యాచెస్ జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఏదైతే ఉందో 29 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసినటువంటి టీం 16 టైమ్స్ అయితే గెలవడం జరిగిందనమాట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి ఈ గ్రౌండ్ అనేది ఎలా సహకారం అందిస్తుంది అనేసి. ఇక ఈ గ్రౌండ్లో ఇప్పటి వరకు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఏదైతే ఉందో యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 165 ఉంటే సెకండ్ బ్యాటింగ్ టీం ఏదైతే ఉందో దాని యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 150గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మన టీమిండియా ఓపెనింగ్ జోన్ నేను వీడియో కూడా చేశాను కదా, ఎవరు ఓపెనర్గా చేస్తారు 5 మెంబర్స్ ఉన్నారని చెప్పేసి. అయితే దాంట్లో ఒక పర్సన్ అయితే కన్ఫర్మ్ అయిపోయాడు, అతనే అభిషేక్ శర్మ. ఇక అతనితో పాటు శుభ్మన్ గిల్ చేస్తాడా లేదనంటే రుతురాజ్ గైక్వాడ్ చేస్తాడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు టీమిండియా మరియు జింబాబ్వే మధ్య హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే టోటల్గా 8 మ్యాచెస్ అయితే ఆడడం జరిగింది. మన వాళ్ళు 6 మ్యాచెస్ గెలిస్తే జింబాబ్వే వాళ్ళు 2 మ్యాచెస్ అయితే విన్ కావడం జరిగిందనమాట. మన మీద వాళ్ళు ఎప్పుడు 2 మ్యాచెస్ విన్ అయినారంటే 2015లో ఒకటి 2016లో ఒక మ్యాచ్ అయితే గెలిచినారు. టోటల్గా 2. మన వాళ్ళు జింబాబ్వే మీద లాస్ట్ మ్యాచ్ ఎప్పుడు గెలిచినారంటే 2022లో వరల్డ్ కప్లో అయితే గెలవడం జరిగిందనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వాళ్ళ స్థానాన్ని ఎవరైతే భర్తీ చేయగలుగుతారు, మీరు ఎవరైతే ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి అనమాట. అలాగే మీరు కొత్త ఛానల్ అబ్బాయి ఇది నచ్చితే లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకున్నారంటే నేను వీడియో చేయగానే ఖచ్చితంగా నేను ఫాస్ట్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రతి ఒక్క అప్డేట్ కూడా వెంటనే మీకే వస్తుంది, మీరే ఫస్ట్ అయితే చూడొచ్చు అనమాట.